రీసెంట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు రోజు రోజుకి పడుతున్నాయి అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది కదా. సో ఈ ప్రైస్ ఇంతలా ఫ్లక్చువేట్ అవుతుండడంతో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మేజర్ బ్యాంక్స్ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ అయితే తీసుకున్నాయి. దాని గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లోని మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ తో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 109 పాయింట్స్ పెరిగి 77,100 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 34 పాయింట్స్ పెరిగి 24,056 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.44% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.51% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే యుఎస్ ఇరాన్ డీల్ అయితే పాజిటివ్గా ముందుకు వెళ్తున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. మధ్యలో కొన్ని హర్డల్స్ వచ్చినా కూడా అవన్నీ తొలగిపోయి డీల్ అయితే పాజిటివ్ గానే ముందుకు వెళ్తుంది. యాక్చువల్లీ ఈ డీల్ రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి షిప్స్ ఏవైతే పాస్ అవుతాయో వాటి నుంచి ఇరాన్ టోల్ కలెక్ట్ చేస్తుందని చెప్పి వచ్చిన న్యూస్ కి ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే ఒకవేళ ఇరాన్ టోల్ కనుక కలెక్ట్ చేసినట్లయితే ఈ డీల్ అసలు ముందుకు వెళ్ళదని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు దాని తర్వాత ఆయన ఒక సోషల్ మీడియా ఉంది ట్రూత్ సోషల్ మీడియా, దానిలో ట్వీట్ చేస్తూ ఇప్పటి వరకు ఫేక్ న్యూస్లు తిరుగుతున్నాయి, ఈ టోల్ చార్జెస్ రిలేటెడ్ గా అవేం లేదు, ఇరాన్ యుఎస్ పెట్టినటువంటి అన్ని కండిషన్స్ కి ఒప్పుకుంటుంది, సో చాలా పాజిటివ్ గానే డీల్ ముందుకు వెళ్ళొచ్చు అన్నట్టుగా మరొకసారి ఆయన దగ్గర నుంచి ట్వీట్ వచ్చేసరికి యుఎస్ ఇరాన్ డీల్ పాజిటివ్ గా ముందుకు వెళ్తుంది. అండ్ అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి క్రూడ్ అండ్ అలాగే గ్యాస్ సప్లైస్ అయితే తిరిగి స్టార్ట్ అవుతాయి కాబట్టి అది వరల్డ్ ఎకానమీస్ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ కానుండడంతోనే మనకి కంటిన్యూస్ గా మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. దీంతో పాటుగా మీరు క్రూడ్ ప్రైస్ కూడా అబ్జర్వ్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ ఈ రోజుకి క్రూడ్ ప్రైస్ ప్రీ వార్ లెవెల్లో ఏవైతే లెవెల్స్ లో ఉండేదో క్రూడ్ ప్రైస్ ఆ లెవెల్ కి అయితే రీచ్ అయిపోయింది. సో క్రూడ్ ప్రైస్ ఇంతలా తగ్గడం, క్రూడ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేటువంటి మనలాంటి ఎకానమీకి పాజిటివ్ కాబట్టే మార్కెట్ దాన్ని అయితే పాజిటివ్ తీసుకుంటుంది. కాకపోతే క్రూడ్ ప్రైస్ పెరిగినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు అయితే గవర్నమెంట్ రీసెంట్ గా కంటిన్యూస్ గా పెంచింది కదా, ఇప్పుడు క్రూడ్ ప్రైస్లు అయితే ఆల్మోస్ట్ ప్రీ వార్ లెవెల్స్ కి వచ్చేసాయి. సో త్వరలో గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ ధరలు ఏమైనా తగ్గిస్తుందా లేదా అన్నది చూడాలి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల జనరలీ మన మీద ఎక్కువ కాస్ట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అది ఎక్కువ పడుతుంది. అండ్ అలాగే చాలా వస్తువుల ధరలు అవి పెరిగిపోయాయి కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ క్రూడ్ తగ్గింది కాబట్టి వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు అయితే తగ్గించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఒకవేళ తగ్గించినట్లయితే సామాన్యులపైన అధికంగా ఏదైతే భారం పడుతుందో ఆ భారం అయితే తగ్గేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉంది. అండ్ దీంతో పాటుగా మన ఇండియా కూడా ఇరాన్ నుంచి క్రూడ్ సప్లైస్ రిలేటెడ్ గా డిస్కషన్స్ చేయొచ్చు అన్నట్టుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఓవరాల్ గా ఇవన్నీ కూడా పాజిటివ్ ప్లే అవుతుండడంతో మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. దీంతో పాటుగా నిన్న వీడియోలో ఆల్రెడీ క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా, ఎఫ్పిఎస్ ని మన డెట్ మార్కెట్ లోకి ఎంకరేజ్ చేసేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ట్యాక్స్ కట్ చేయడం కావచ్చు, అంటే మన గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే దాని మీద వచ్చేటువంటి బెనిఫిట్స్ పైన ట్యాక్స్ అది కట్ చేయడం కావచ్చు. అండ్ అలాగే రీసెంట్ గా ఆర్బీఐ ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అండ్ అలాగే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా తీసుకుంటున్నటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా అవన్నీ కూడా మన మార్కెట్స్ కి పాజిటివ్ ట్రిగర్స్ అయితే ప్లే చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే నిన్న వీడియో రిలేటెడ్ గా కొన్ని కామెంట్స్ అయితే కింద వచ్చాయి. నిన్న ఆల్రెడీ మార్కెట్ రిలేటెడ్ అనాలిసిస్ లోని క్లియర్ గా అక్కడే చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు చూసినట్లయితే బ్యాంకింగ్ సెక్టర్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో కనబడుతుంది. అండ్ దగ్గరగా 20 ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నాయని చెప్పి మార్కెట్ అనాలిసిస్ లో క్లియర్ గానే షేర్ చేసాం. కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో కొంతమంది అయితే మీరు చెప్పిందంటే 20 స్టాక్స్ గురించి చెప్పలేదు, అది ఇది మిస్లీడింగ్ తమ్నైల్ అది ఇది కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఒకవేళ ఎవరైనా అప్డేట్ మిస్ అయినట్లయితే అక్కడైతే షేర్ చేసాం. అండ్ ఒకవేళ అప్పుడు మిస్ అయినా కూడా ఇప్పుడైతే అర్థం చేసుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అయితే స్టిల్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నది. హిస్టారికల్ వాల్యుయేషన్స్తో కంపేర్ చేసినా కూడా ప్రెసెంట్ మన ప్రైవేట్ బ్యాంక్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ప్రైవేట్ బ్యాంక్స్ రిలేటెడ్గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇండివిజువల్ స్టాక్స్ రిలేటెడ్గా వర్క్ చేయలేని పక్షంలో ఈవెన్ మీరు మ్యూచువల్ ఫండ్ రూట్ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ రిలేటెడ్గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలో ఒక కంపెనీ గురించి అయితే మాట్లాడుకుంటాం కదా, ఆ కంపెనీ గురించి మాట్లాడుకునే ముందు మీకు గుర్తున్నట్లయితే డేటా సెంటర్స్ రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. యాక్చువల్లీ ఈ డేటా సెంటర్ ఆపర్చునిటీలో కూడా ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ ఆపర్చునిటీ గురించి మనం ప్రీవియస్గా స్టాక్ ఆఫ్ ది డేలో కూడా మాట్లాడుకున్నాం.
మాట్లాడుకున్నాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఓల్డ్ వే డేటా సెంటర్స్ రిలేటెడ్గా భయంకరంగా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిన దానికి మనకి ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ సప్లై చేసే కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ ఓల్డ్ వేడ్ ఉన్న కంపెనీసే చాలా తక్కువ. సో ఆ కంపెనీస్ తక్కువ ఉండడం వల్ల డిమాండ్కి తగినట్టుగా సప్లైస్ అయితే లేవు. దానికి తోడుగా లాస్ట్ 1 to 2 yearsగా మనం చూసాం అనుకోండి, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీస్ యొక్క స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ భయంకరంగా ర్యాలీ అయ్యాయి. బట్ మన ఇండియా సిచ్యువేషన్కి వచ్చేసరికి లాస్ట్ 2 years నుంచి మన మార్కెట్లో కొంత నెగిటివిటీ కనపడడంతో ఇక్కడ ఉన్నటువంటి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే పెద్దగా ర్యాలీ అవ్వలేదు. సో ఆ ర్యాలీ అవ్వకుండా ఉండిపోయినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్ 6 months to 1 year గురించి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చాయి. దీనిలో ఒక కంపెనీ స్టెర్లైట్ టెక్నాలజీస్, దాని గురించి మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం. ఈ స్టెర్లైట్ టెక్నాలజీస్ గురించి ఈ రోజు మాట్లాడుకోవడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే లాస్ట్ 6 months to 1 year చూసాం అనుకోండి, స్టాక్ భయంకరంగా పెరిగిపోయింది కదా. సో ఇంతలా పెరిగిన తర్వాత కూడా వీళ్ళు ఇప్పుడు QIPలోని ఫండ్ రైజ్ అయితే చేయబోతున్నట్టుగా నేను అనౌన్స్ చేశారు. ఈ ఫండ్ రైజ్ లో అంటే మనకి QIP ఫ్లోర్ ప్రైస్ కూడా వీళ్ళు ఎంత ఫిక్స్ చేశారో తెలుసా? 613 రూపీస్ 69 పైసా పర్ షేర్ గా వీళ్ళైతే QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని ఫిక్స్ చేయడం జరిగింది. సో నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో మనం కంపేర్ చేస్తే ఈ QIP ఫ్లోర్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. కాకపోతే ఈ ఫ్లోర్ ప్రైస్ పైన ఫర్దర్ గా వీళ్ళు 5% డిస్కౌంట్ ఆఫర్ చేసే అవకాశం ఉంది. స్టిల్ 5% డిస్కౌంట్ ఆఫర్ చేసినా కూడా లాస్ట్ 6 months to 1 year లో స్టాక్ ఇంతలా పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ అదే ప్రైస్ కి వీళ్ళు QIP ఫ్లోర్ ప్రైస్ ని ఫిక్స్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఈ QIP లో పార్టిసిపేట్ చేస్తున్నాయంటే మైట్ బి వీళ్ళ బిజినెస్ అంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ రిలేటెడ్ ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో అది ఫర్దర్ గా కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు కదా. మైట్ బి దాంతోనే QIPs వచ్చి పార్టిసిపేట్ చేస్తారు కదా. అదర్వైజ్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు వచ్చి ఇంత హై ప్రైస్ లో కొనవు కదా. సో అది మార్కెట్ పాజిటివ్ గా తీసుకోవడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మైట్ బి ఇక్కడ నుంచి ఆపర్చునిటీ ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి, డెఫినెట్ గా ఈ కంపెనీ అనే కాదు, ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది పాజిటివ్ అవుతుంది. కాకపోతే వాల్యుయేషన్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ స్టాక్ ఇంతలా ర్యాలీ అవడంతో ప్రెసెంట్ అయితే కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇదే డిమాండ్ మూమెంటం కంటిన్యూ అయితే ఈ టైంలో పర్లేదు, కానీ లేదనుకోండి స్టాక్ లో కొంత పుల్ బ్యాక్ కూడా చూసేటువంటి అవకాశం ఉంది. రీసెంట్ గా మనకి ఆల్ టైమ్ హైస్ టచ్ చేసిన తర్వాత స్టాక్ కొంత కరెక్ట్ అయింది కదా. కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు న్యూస్ తోనే స్టాక్ అయితే కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ QIP లో కూడా ఇన్స్టిట్యూషన్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తాయనేది మనం చూడాలి. ఓవరాల్ గా ఎస్టిమేషన్స్ ప్రకారం ఈ QIP లో వీళ్ళు 1500 crore వరకు ఫండ్ రైజ్ చేయొచ్చని, దీనిలో 1200 crores బేస్ సైజ్ అయితే మరొక 300 crores గ్రీన్ షూ ఆప్షన్ లోనైతే వీళ్ళు ఫండ్ రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. QIP యొక్క లిస్ట్ అయితే త్వరలోనే వీళ్ళు రిలీజ్ చేస్తారు కదా, చూద్దాం ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారన్నది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే డేట్ అయితే దగ్గరికి వచ్చేసింది కదా. సో దీంతో చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే ఫైల్ చేస్తున్నారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు ఈసారి చాలా జాగ్రత్తగా ఫైల్ చేయండి. సో దీనికి చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకి IT డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ ఏఐని యూజ్ చేయడం ద్వారా మీరు ఒకవేళ ఏవైనా తప్పుడు రిటర్న్స్ కనుక ఫైల్ చేశారనుకోండి, చాలా ఈజీగా పట్టేసుకుంటది. మీరు ఒకవేళ తప్పుడు రిటర్న్స్ అవి ఫైల్ చేసి వాటికి కరెక్ట్ గా ప్రూఫ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సబ్మిట్ చేయలేపారు అనుకోండి, ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు భారీ పెనాల్టీస్ విధించేటువంటి అవకాశం ఉన్నది. దీని రిలేటెడ్ గా ఈవెన్ న్యూస్లు కూడా వస్తున్నాయి. సో ఈసారి ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రీవియస్ గా లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసారు కదా, చాలా మంది ఎస్పెషల్లీ IT ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవి తెప్పిస్తాం, మీకు భయంకరంగా రిఫండ్ వచ్చేలా చేస్తాం అని చెప్పి అందరూ కొంతమంది ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు అలా చెప్పడం వలన తప్పుడు రిటర్న్స్ అయితే ఫైల్ చేశారు. దాని తర్వాత వాళ్ళు భారీ పెనాల్టీలు కూడా చూడవలసి వచ్చింది. సో ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీ HRA కావచ్చు, వీటి రిలేటెడ్ గా ఏదైనా కావనండి, డాక్యుమెంట్స్ అవి కరెక్ట్ గా పెట్టండి, అన్ని కూడా కరెక్ట్ ప్రూఫ్ సబ్మిట్ చేయండి. లేదంటే అన్నెసర్లీ మీరు తర్వాత భారీ పెనాల్టీస్ కి గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. రీసెంట్ గా ఆల్ టైమ్ హైని టచ్ చేసిన తర్వాత గోల్డ్ ప్రైస్ కంటిన్యూస్ గా కరెక్ట్ అయింది కదా. ఒకటి ఇరాన్ వార్ అవ్వచ్చు, దాని తర్వాత వేరియస్ కంట్రీస్ లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల రీసెంట్ గా ఫెడ్ అంటే US ఫెడ్ కూడా ఏం డిక్లేర్ చేసింది, US లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం పైనే మా మెయిన్ ఫోకస్ అండ్ త్వరలోనే ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా పెంచేటువంటి అవకాశం కూడా ఉన్నది అన్నట్టుగా ఫెడ్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి కదా. ఆ స్టేట్మెంట్స్ వచ్చిన దగ్గర నుంచి మనకి గోల్డ్ ప్రైస్ లో మరింత ఫాల్ అన్నది కనిపిస్తుంది. గోల్డ్ ప్రైస్ ఇంత వాలటైల్ గా మూవ్ అవుతుండడంతో ఇప్పుడు చైనీస్ బ్యాంక్స్ అన్ని కూడా కొంత జాగ్రత్త పడుతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ లోని ఇండివిజువల్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఇండివిజువల్ ట్రేడింగ్ అయితే మెజారిటీ ఆఫ్ ది చైనీస్ బ్యాంక్ సస్పెండ్ చేస్తున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇండివిజువల్స్ చేసేటువంటి ఈ గోల్డ్ ట్రేడింగ్ ని తగ్గించడానికి ప్రీవియస్ గా దీని రిలేటెడ్ ఉండేటువంటి మార్జిన్స్ ని వాళ్ళు పెంచారు. సో ఈ మార్జిన్స్ ని పెంచినా కూడా స్టిల్ ఇక్కడ మనకి గోల్డ్ ట్రేడింగ్ కంటిన్యూ అవుతుండడంతో ఆ రిస్క్ ని తగ్గించుకోవడానికి ఇప్పుడు చైనీస్ బ్యాంక్స్ అన్ని కూడా ఈ గోల్డ్ ట్రేడింగ్ అయితే సస్పెండ్ చేస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే షార్ట్ టర్మ్ లో మనకి చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ పైన మరింత ప్రెషర్ కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. ఒకవేళ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది అనుకోండి, మనకి సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ఇవే ఫుడ్ స్టెప్స్ ని ఫాలో అవ్వచ్చు
కదా. అదే కనుక జరిగింది అనుకోండి, అది గోల్డ్ రిలేటెడ్ గా నెగిటివ్ అవుతుంది. దానివల్ల గోల్డ్ ప్రైస్ లో షార్ట్ టర్మ్ లో ఫర్దర్ గా మనకి ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉండడంతోనే చైనీస్ బ్యాంక్స్ అన్ని కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ అద్విత్ జ్యువెల్స్ ఐపీఓ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి మార్కెట్ కొంత వీక్ గా ఉండడంతో ఐపీఓస్ రిలేటెడ్ గా పెద్ద డిమాండ్ కనపడలేదు కదా. ఇప్పుడే మార్కెట్ లో కొంత పాజిటివ్ మూమెంటం స్టార్ట్ అవడం అండ్ ఇదే టైంలోని అద్విత్ జ్యువెల్స్ ఐపీఓ రావడం, దట్టు ఈ ఐపీఓ సైజ్ కూడా కొంచెం చిన్నగానే ఉంది అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూసినా కూడా వీళ్ళు కొంత బెటర్ వాల్యుయేషన్స్ కి ఐపీఓని కోట్ చేస్తుండడంతో ఐపీఓ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ డిమాండ్ అయితే కనపడింది. దీంతో నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఆల్మోస్ట్ ఈ ఐపీఓ 211 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. అంటే 211 మంది అప్లై చేస్తే అందులోని ఒక్కరికి ఐపీఓ అలర్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఒకవేళ మీలే ఎవరైనా ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటి వీటి రిలేటెడ్ గా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆల్రెడీ మన ఛానల్లోని మన ట్యూస్డే రోజు డైలీ మనీ షోలోని దీని రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా అయితే కవర్ చేసాం, చూడండి. సో ఎవరికైతే ఐపీఓ వస్తుందో వాళ్ళకైతే లిస్టింగ్ ఇన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు అమెజాన్ యొక్క సీఈఓ అయినటువంటి యాండీ జెస్సీ, ఈయన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని మీట్ అవడం జరిగింది. ఈ మీటింగ్ లోని 2026 నుంచి 2030 మధ్యన అమెజాన్ వాళ్ళు మన ఇండియాలోని $48 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్ట్మెంట్ లో మనం చూసినట్లయితే ఏఐ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇండియాలో స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తామని, చాలా స్ట్రాంగ్ గా జాబ్ క్రియేషన్ కూడా చేయబోతున్నట్టుగా అయితే అనౌన్స్మెంట్స్ రావడం జరిగింది. ఓవరాల్ గా ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా మన ఇండియాలోని కమింగ్ ఇయర్స్ లోని స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేయడం మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా మనం చాలా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ కంబా బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఈ బ్రాండ్ మన ఇండియాలోని చాలా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేస్తున్నారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు లో ఆల్కహాల్ బెవరేజ్ సెగ్మెంట్ లోకి కూడా ఎంటర్ అవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అయితే కామెంట్ రావడం జరిగింది. మన ఇండియాలోని నెక్స్ట్ మేజర్ ట్రెండ్ ఏదైతే ఉన్నదో దాన్ని మిస్ అవ్వాలని అనుకోవట్లేదని, సో ఈ సెగ్మెంట్ ని కూడా వీళ్ళు టార్గెట్ చేసి మెయిన్లీ యంగర్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించబోతున్నట్టుగా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఓవరాల్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళ బెవరేజెస్ బ్రాండ్ తోని వరుణ్ బెవరేజెస్ వాళ్ళకి స్ట్రాంగ్ గా కాంపిటీషన్ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ అదానీ గ్రూప్ యొక్క ప్రమోటర్స్ అయినటువంటి గౌతమ్ అదానీ అండ్ అలాగే సాగర్ అదానీ వీళ్ళిద్దరి పైన యుఎస్ లోని బ్రైబరీ కేసు ఒకటి రన్ అవుతున్నది కదా. ఈ కేసు అయితే క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మేలోనే మనకు అప్డేట్ వచ్చింది. నో దీని రిలేటెడ్ గా అదానీ గ్రూప్ యొక్క లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ పైన ఉన్నటువంటి క్రిమినల్ కేసెస్ ని డిస్మిస్ చేయాలని చెప్పి యుఎస్ జడ్జి ని అయితే రిక్వెస్ట్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. లాస్ట్ టైం మే మంత్ లోనే యుఎస్ జడ్జి అయితే ఎక్కువ కాలం ఈ ప్రాసిక్యూషన్ అయితే కంటిన్యూ చేయలేము అన్నట్టుగా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు కదా. నువ్వు వీళ్ళ దగ్గర నుంచి ఈ రిక్వెస్ట్ వెళ్ళింది కాబట్టి త్వరలో వీళ్ళ పైన ఉన్నటువంటి ఈ కేసుని ఏమైనా కొట్టివేస్తారేమో చూడాలి. ఒకవేళ ఈ కేసు గనక క్లోజ్ అయిపోయినట్లయితే అది అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు స్టాండర్డ్ ఇంజనీరింగ్, అదే స్టాండర్డ్ గ్లాస్ టెక్నాలజీస్ ఉండేది కదా, దీని పేరు దాని తర్వాత స్టాండర్డ్ ఇంజనీరింగ్ అని మార్చారు. వీళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళు ఏ డేటా సెంటర్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోని స్పెషలైజ్డ్ కంపెనీ అయిన జీ స్కేల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో 51% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా ఈ కంపెనీలో వీళ్ళు ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 190 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా, దాని తర్వాత టోటల్ గా ఈ కంపెనీలో వీళ్ళు 500 crores వరకు టోటల్ ఫండ్ అయితే డిప్లాయ్ చేయడం ద్వారా ఈ కంపెనీలోని క్యాపెక్స్ అది కూడా చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా డేటా సెంటర్ రిలేటెడ్ ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో దాన్ని క్యాటర్ చేయడానికి స్టాండర్డ్ ఇంజనీరింగ్ వాళ్ళైతే వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ స్టాండర్డ్ ఇంజనీరింగ్ కంపెనీ ఏదైతే ఉన్నదో డేటా సెంటర్స్ కి కావాల్సినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. వీళ్ళు ఇక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఆ ప్రెజెంటేషన్ లో మీరు అయితే చూడొచ్చు. సో ఇప్పుడు స్టాండర్డ్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఎక్సలెన్స్, క్వాలిటీ అండ్ రిలయబిలిటీ, ఎగ్జిక్యూషన్ స్ట్రెంత్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ వీటన్నిటిని యూజ్ చేసుకుని ఈ జీ స్కేల్ ఎనర్జీ వాళ్ళ డేటా సెంటర్ ఎక్స్పర్టీస్ ఇవన్నీ కూడా కంబైన్ అవడం ద్వారా డేటా సెంటర్ బిజినెస్ రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా ఈ బోత్ కంపెనీస్ మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. కాకపోతే ఇది ఇంకా స్టార్ట్అప్ కంపెనీ, సో స్టార్ట్అప్ కంపెనీలోని వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దాన్ని ఎలా స్కేల్ అప్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. సో ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మాత్రం స్టాక్ లో మనకి ఈరోజు సెషన్ లో అయితే ప్రెషర్ కనపడింది. బట్ ఈ బిజినెస్ ని స్ట్రాంగ్ గా గనక వీళ్ళు గ్రోత్ చేయగలిసినట్లయితే వీళ్ళకి మంచి ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ రైల్టెల్ వాళ్ళకి సౌదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 29 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వైడ్ ఏరియా నెట్వర్క్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది.
ఉంది అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2031 జూన్ కల్లా ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ వేగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి జూపిటర్ వేగన్స్ వాళ్ళకి JSW రైల్ లాజిస్టిక్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 264 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు వేరియస్ టైప్స్ ఆఫ్ వేగన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళకి సప్లై చేయవలసి ఉన్నది. యాక్చువల్లీ ఇది సింగిల్ కాంట్రాక్ట్ కాదు, మల్టిపుల్ కాంట్రాక్ట్స్ వచ్చాయి. ఈ మల్టిపుల్ కాంట్రాక్ట్స్ అన్నిటిని కలిపి చూసినట్లయితే దీని వాల్యూ 264 crores. నెక్స్ట్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక నెగటివ్ న్యూస్ అయితే వచ్చింది. వీళ్ళ JLR మోడల్ ఉన్నది కదా, ఈ JLR నార్త్ అమెరికా వాళ్ళు టోటల్ గా 2,50,857 వెహికల్స్ ని యుఎస్ లోనైతే రీకాల్ చేస్తున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ రీకాల్ చేయడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే మెయిన్లీ ఈ వెహికల్స్ లోని ఎయిర్ బ్యాగ్ డిప్లాయ్మెంట్ లోని ఏదో రిస్క్ ఉన్నదని చెప్పి వీళ్ళు అబ్జర్వ్ చేయడంతోనే వెహికల్స్ లో ఉన్నటువంటి ఇష్యూని వీళ్ళు రిజాల్వ్ చేయడానికి రీకాల్ చేసినట్టుగా అయితే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఇష్యూస్ కనుక వచ్చినట్లయితే జనరల్ ఏమవుతుంది, కస్టమర్స్ కొంత మనకి అంటే ఫ్యూచర్ లో కొనాలంటే అది కొంత భయపడతారు. కాబట్టి మనం ఆ కంపెనీ రిలేటెడ్ ఇది కొంత నెగిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.